హాయ్ అండి. ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుందామని ఇవన్నీ మెజర్మెంటు హాఫ్ కేజీ బియ్యం, హాఫ్ కేజీ చికెన్ ఉడకబెట్టుకున్నది, లీటరు పెరుగు చట్నీ కోసమని ఇవన్నీ కావలసిన ఐటమ్స్ ఇవి. కేజీకి మెజర్మెంట్లు ఇవన్నీ చేసి మెజర్మెంట్లు మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ పెరుగు పచ్చడి స్పైసీగా ఉండాలంటే ఇంకా వేరే అవసరం లేదని పెరుగు పచ్చడి ఒకటే చేస్తున్నా. ఇదిగోండి, పలుగ్గా మిక్సీ వేసుకొని లవంగం చెక్క వేసి కొన్ని ఎల్లిపాయలు, కొన్ని అల్లం ముక్కలు వేసి వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత బాండి పెట్టుకొని మెజర్మెంట్ గ్లాస్తో గ్లాస్ ఆయిల్, ఒక 100 గ్రాముల నెయ్యి, కొన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్టు 2 కలిపి వేసుకున్నది. ఇలా కలయి పెట్టుకొని కొంత ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా. ఆ తర్వాత కొద్దిగా వేగిన తర్వాత చికెను ఉడకబెట్టుకున్నది వేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు కొద్దిగా వేగినాక కారం వేసుకోవాలి. చికెన్ ఫ్రై బిర్యానీ అండి ఇది. ఫ్రై లాగా కొద్దిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొద్దిగా వేగితే సరిపోతుంది. ఆ తర్వాత వేరే కుక్కర్ పెట్టుకొని బటర్ అది వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంత వేసుకొని అది కాగినాక, ఇది కొద్దిగా కాగినాక మళ్ళీ ఇందులో సేమ్ కొద్దిగా ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలో గుప్పెడు టమాటా, లవంగం చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని మళ్ళీ పక్కన మనం పలావ్ లాగా చేసుకొని ఇందులో కొద్దిగా మరిగినాక ఎసురు కేజీకి కేజీన్నర, లేకపోతే పాత బియ్యం అయితే 3/4 కేజీ, కొద్దిగా ఉప్పు వేసుకొని మరిగినాక ఎసరులో బియ్యం కడిగి పెట్టుకున్నవి వేసేసుకొని కొద్దిగా పలుగ్గా అయినాక స్టవ్ సిమ్ మీద పెట్టి కొద్దిగా మగ్గని ఎగరబెట్టాలి. ఎగరబెట్టిన తర్వాత ఎగురుకున్న తర్వాత ఆ అన్నం అంతా ఇది ఫ్రై అయిన ముక్కల్లో వేసేసేయాలి. చికెన్ ముక్కల్లో వేసుకొని మొత్తం శుభ్రంగా కలియబెట్టుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ ఉడికిని అంటిందాకా కలియబెట్టిన తర్వాత మళ్ళీ అదే గిన్నెలో అదిమేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు ఉంచేసి ఆఫ్ చేస్తే మనకు చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోతుందండి. చికెను స్పైసీగా ముక్కలకు ఉప్పు, కారం అంటి చక్కగానే ఉంటుంది. పిల్లలు వట్టిగానే తింటారు. వేరే కూరలు అవసరం లేదండి. ఇలా చేసుకుంటే నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటా. మనం ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇలా చేసుకుంటే సరిపోతుందని ఇలా చేస్తాను. పెరుగు పచ్చడి చేసి పెట్టుకుంటాను కుండలో పెరుగుతో. ఈరోజు సండే కదా, అందుకోసమని ఇలా తయారు చేసుకుంటాను. మొదటి గిన్నెలో అన్నం తీసి పక్కన పెట్టి పనోళ్ళకు ఎవరికో ఒకళ్ళకి ఇస్తాను. టేస్ట్ చూడమని వాళ్ళు చూసి చెప్తారు. బాగుందని చెప్పారు. స్పైసీగా కారంగా చికెన్ ఫ్రై బిర్యానీ